నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఇది ఒక అలర్ట్ అని చెప్పుకోవాలా. నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ అయినటువంటి సాయి చైతన్య గారు ప్రజల్ని అప్రమత్తం చేశారని చెప్పుకోవాలి. అసలు ఏంటి, ఏం జరిగింది అనే దానిపైన మనం ఒకసారి సీన్లోకి వెళ్తే, ఎవరైతే మీ ఏరియాలలో మీ ప్రాంతాలలో అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే డెఫినెట్లీ డయల్ 100కి కాల్ చేయండి. వాళ్ళు చైన్ స్నాచర్లే కావచ్చు, లేకపోతే దొంగతనానికే వచ్చిన వాళ్ళే కావచ్చు. కాబట్టి డెఫినెట్లీ మీరు డయల్ 100కి కాల్ చేసి ఎవరైతే అనుమానాస్పదంగా కనిపిస్తున్నటువంటి వ్యక్తుల సమాచారం అయితే మాకు ఇవ్వండి. మాకు ఇచ్చిన తర్వాత ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో మా పోలీస్ అధికారులు మీ ఏరియాకి వచ్చి ఆ అనుమానాస్పదంగా వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని, వాళ్ళు ఒకవేళ దొంగలైతే ఖచ్చితంగా వాళ్ళని అదుపులో తీసుకుంటాము. దాంతోపాటు ప్రజలనైతే అప్రమత్తం చేశారని చెప్పైతే చెప్పుకోవాలా. సో ఈ మధ్య కాలంలో ఒక్కసారి అంటే మనకి దాదాపు ఒక 6 months బ్యాక్ వెళ్తే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి ఇన్ఛార్జ్ సిపిగా వ్యవహరించినటువంటి సింధు శర్మ గారు ఉన్నప్పుడు, అంటే ఆ ఏరియా ఏదైతే కామారెడ్డి కావచ్చు, నిజామాబాద్ జిల్లా, ఇవి రెండు కూడా దాదాపుగా నిజామాబాద్ జిల్లా ఇదొక సెన్సిటివ్ డిస్ట్రిక్ట్గా చెప్పుకోవాలా. సో దీన్ని చాలా వరకు కూడా ఎవరైతే కమిషనర్ ఎవరైతే ఉంటారో, పూర్తి స్థాయి కమిషనర్ లేకపోవడం వల్ల క్రైమ్ రేట్ కూడా మధ్యలో పెరిగింది అని చెప్పేసి చాలా వార్తా కథనాలు కూడా మనం విన్నాము. సో ఇందులో భాగంగానే ఏదైతే నిజామాబాద్ జిల్లాకి కొత్త సిపి వచ్చిన తర్వాత ఏదైతే పూర్తి స్థాయి లా అండ్ ఆర్డర్ని అయితే చేతిలో తీసుకున్నామని చెప్పి తెలుస్తూ ఉంది. సో పోలీస్ అధికారులు అయితే అప్రమత్తంగా ఉండి ఏదైతే వివిధ ఏరియాలలో జరుగుతున్నటువంటి ఏవైతే వరుస దొంగతనాలు కావచ్చు, చైన్ స్నాచింగ్కి సంబంధించి పూర్తిగా వాళ్ళు నిర్మూలించినట్టయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎవరైతే దొంగలు ఎవరైతే ఉన్నారో అంతర్రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎవరైతే ఉన్నారో వీళ్ళు పోలీస్ అధికారులు చేస్తున్నటువంటి డ్యూటీస్ని చూసి చాలా దగ్గర కూడా క్రైమ్ రేట్ అనేది తగ్గిపోయిందని చెప్పేసి పోలీస్ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఏదైతే నిన్న ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది, ఆర్మూర్ బైపాస్, ఏదైతే మనకి పెర్కిట్ బైపాస్ నియర్ బై లొకేషన్లో ఎవరైతే చైన్ స్నాచింగ్ చేసినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోలీస్ అధికారులు పట్టుకుని వాళ్ళు అరెస్ట్ చేశారు అని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. సో ఇందులో భాగంగానే సిపి గారు నేరుగా ఆర్మూర్ పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఎవరైతే ఈ చైన్ స్నాచింగ్ చేసినటువంటి నిందితులని పట్టుకున్న పోలీస్ అధికారులను అయితే అభినందించారని చెప్పుకోవాలా. దాంతోపాటు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడైతే క్రైమ్ రేట్ ఎక్కువైతే ఎక్కడైతే ఉంటుందో అక్కడికి తనే స్వయంగా వెళ్ళి అక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయనే దానిపైన కూడా క్లియర్గా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉందని చెప్పేసి మనమైతే వింటున్నాం. కాకపోతే ఎక్కడైనా కూడా మీకు అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే డెఫినెట్లీ మీకు అక్కడ ఎవరైనా అంటే మనకి మొన్నటి వరకు మనం చూసుకుంటే పట్టపగలు కూడా దొంగతనాలు అయినాయండి. సో దాంతోపాటు చైన్ స్నాచింగ్స్ అనేది నిజంగా తారా స్థాయికి వెళ్ళిపోయింది. ఆ క్రైమ్ రేట్ అనేది కూడా మనం మాట్లాడినాం. కాకపోతే పూర్తి స్థాయి కమిషనర్ నిజామాబాద్ జిల్లాకి వచ్చిన తర్వాత ఈ ఏవైతే మనకి అనుమానాస్పద హత్యలు కావచ్చు, లేకపోతే చైన్ స్నాచింగ్ కావచ్చు, దాంతోపాటు ఈ దొంగతనాలు, ఈ వరుస దొంగతనాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క ఏరియాలో దాదాపు 4 నుంచి 5 ఇండ్లలో దొంగతనం చేసేసుకుపోయిన ముఠల్ని కూడా మనము చాలా కథనాలు కూడా మనం విన్నాం. కాకపోతే పూర్తి స్థాయి కమిషనర్ వస్తే ఎట్లా ఉంటుంది, కమిషనర్ లేకపోతే ఎట్లా ఉంటుంది అనే దానిపైన అయితే క్లియర్గా మనం చూసిన పరిస్థితి ఉంది. సో సాయి చైతన్య గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉన్నారు. అక్కడ పోలీస్ అధికారులతో ఇంటరాగేట్ అయ్యి అసలు అక్కడ క్రైమ్ రేట్ ఎలా ఉంది, అసలు ప్రజలు ఎలా సహకరించాలా పోలీసులకి అనే దానిపైన కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వస్తున్నందుకే ఇదంతా కూడా నిజామాబాద్ జిల్లాలో చాలా వరకు కూడా ఏదైతే ఇట్లాంటి క్రైమ్ రేట్ అనేది తగ్గిందని చెప్పుకోవాలా. దాంతోపాటు నైట్ టైంలో దాదాపుగా 11 దాటితే ఎవరైనా రోడ్ మీద కనబడితే వాళ్ళ బద్దల్ భాషింగాలు కూడా చేసిన గంత ఎవరికైనా ఉందంటే అది ఒక కొత్తగా వచ్చినటువంటి మన డైనమిక్ సిపిగా మనం మాట్లాడుకుంటాం. ప్రతి ఒక్కరి గుండెల్ని దోచుకున్నాడు సాయి చైతన్య ఐపీఎస్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. చాలామంది పాజిటివ్ రియాక్షన్ అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఇందులో భాగంగానే ఎవరైతే మెయిన్గా మనం చేసినటువంటి స్టోరీలో మెయిన్ మోటో ఏదైనా ఉందంటే, అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే డెఫినెట్లీ డయల్ 100కి కాల్ చేయండి. మీ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి సమాచారం ఇస్తే డెఫినెట్లీ వాళ్ళని పట్టుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీకు తెలిసిన వెంటనే మీరు కాల్ చేయండి. వాళ్ళని పట్టుకునే పరిస్థితి కూడా ఉంటుంది. ఎంత తొందరగా చెప్తే, ఎంత తొందరగా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అంత తొందరగా వాళ్ళని మేము అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటుందని చెప్పేసి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ అయినటువంటి సాయి చైతన్య గారు అయితే చెప్పిన పరిస్థితి ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా డయల్ 100ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే మాత్రం పోలీస్ అధికారులకైతే ఇన్ఫార్మ్ చేయండి.